Hello friends and family members, how are you? Hope you doing well and welcome to Start English with Pandari. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఆర్టికల్స్. ఇందులో మనం ఆర్టికల్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి, అదే విధంగా నౌన్ కి ఆర్టికల్ కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది ఈ రోజు ఈ క్లాస్ ద్వారా నేర్చుకుందాం. ఆర్టికల్స్ ఏ, an and the are called articles. నిజానికి ఇవి డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అవుతాయి. ఎందుకు అలా అంటున్నాము అంటే అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి అంటే నౌన్ ని క్వాలిఫై చేస్తాయి. అదే విధంగా ఇక్కడ ఆర్టికల్స్ అనేవి కూడా మనకు నౌన్ నే క్వాలిఫై చేస్తున్నాయి. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఎ బుక్, ఎ పెన్, ఎ టీచర్, ఇవన్నీ కూడా నౌన్సే అవుతాయి. అయితే ఈ నౌన్స్ అనేవి ఎలాంటివి, ఒక బుక్, ఒక పెన్, ఒక టీచర్ అని ఆర్టికల్స్ నౌన్ ని క్వాలిఫై చేస్తున్నాయి. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే నౌన్స్ అనేవి ఎలాంటివో మనకు అడ్జెక్టివ్స్ చెప్తే ఆ అడ్జెక్టివ్స్ ముందు మనకు ఆర్టికల్స్ వస్తాయి. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఎ స్వీట్ మ్యాంగో. ఇక్కడ మ్యాంగో ఎలా ఉంది అనేది మనకు అడ్జెక్టివ్ చెప్తే ఆ అడ్జెక్టివ్ ముందు మనకు ఆర్టికల్ వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే ఆర్టికల్స్ కి మరియు నౌన్ కి మధ్య ఏదైనా పదం వస్తే అది ఖచ్చితంగా మనకు అడ్జెక్టివ్ అవుతుంది, అదర్ దాన్ యాడ్వర్బ్ అవుతుంది. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఎ వెరీ స్వీట్ మ్యాంగో. అంటే ఇక్కడ నౌన్ యొక్క స్వభావాన్ని అడ్జెక్టివ్ చెప్తే ఆ అడ్జెక్టివ్ ఎలాంటిదో మనకు యాడ్వర్బ్ అనేది తెలియజేస్తుంది. ఇక్కడ మనకు క్లియర్ గా అర్థం కావాల్సింది ఏంటంటే ఏదైనా ఒక ఆర్టికల్ కి తర్వాత నౌన్ కి మధ్య వచ్చేటువంటి పదము అడ్జెక్టివ్ అన్న కావచ్చు లేదా యాడ్వర్బ్ అన్న కావచ్చు. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని ఐడెంటిఫై చేస్తామో అప్పుడు మనకు ఈ పద్ధతి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, కైండ్స్ ఆఫ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ అనేవి మనము ఏ, an అండ్ ద లను మనము ఆర్టికల్స్ అంటున్నాము. అంటే ఈ మూడుని మనము ఆర్టికల్స్ అంటున్నాము. అంటే ఇక్కడ ఆర్టికల్స్ అనేవి మనకు మూడు అని క్లియర్ గా అర్థం అవుతుంది. అయితే ఈ మూడు రకాల ఆర్టికల్స్ ని వాటి యూసేజ్ ని బట్టి మనము రెండు రకాలుగా డివైడ్ చేసుకున్నాం. దే ఆర్ ఇండెఫినెట్ ఆర్టికల్ అండ్ డెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ అనే పదంలోనే అర్థం ఉంది, అంటే ఖచ్చితమైనవి కావు, ఇట్స్ నాట్ డిఫైన్డ్. అంటే ఇక్కడ ఒక అనేటువంటి అర్థాన్ని తెలియజేస్తాయి. వీటిలో మనము ఏ అండ్ యాన్ మనము ఇండెఫినెట్ ఆర్టికల్ అని అంటాము. అండ్ నెక్స్ట్ వన్, డెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ మీన్స్ ఖచ్చితమైన ఆర్ ప్రత్యేకమైన అనేటువంటి మీనింగ్ లో మనం వాడొచ్చు. ఈ డెఫినెట్ ఆర్టికల్ గా మనము దాన్ని ఉపయోగిస్తాము. ఇక్కడ ఆర్టికల్ ని నేర్చుకునే ముందు మనం ఇంకొకసారి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ గురించి మాట్లాడుకుందాం. మనకి టోటల్ గా ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్ అనేవి 26 ఉంటాయి. అందులో 5 ఓవెల్స్ గాను అండ్ రిమైనింగ్ 21 కాన్సనెంట్స్ గాను ఉంటాయి. అంటే తెలుగు భాషలో చెప్పాలి అంటే ఆ నుంచి అహా వరకు ఉన్నటువంటి వాటిని మనము ఓవెల్స్ అంటాము. అదే విధంగా రిమైనింగ్ కా నుంచి రౌతి వరకు ఉన్నటువంటి అక్షరాలని మనము కాన్సనెంట్స్ గా తీసుకుంటాము. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ని మనము ఐడెంటిఫై చేయాలి అంటే మనము ఓవెల్ ఆల్ఫాబెట్ ని గాని కాన్సనెంట్ ఆల్ఫాబెట్ బిగినింగ్ ఆఫ్ ద వర్డ్ లో చూడము. వాటి ఓవెల్ అండ్ కాన్సనెంట్ సౌండ్ ని బట్టి మనము ఈ ఆర్టికల్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాము. నెక్స్ట్, ఏ సిచ్యువేషన్ కి మనము ఏ ఆర్టికల్ వాడాలి అనేది ఇండివిజువల్ గా నేర్చుకుందాం. యూజెస్ ఆఫ్ ద ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ. ఇక్కడ ఏ అనేటువంటి ఆర్టికల్ ని మనము కాన్సనెంట్ సౌండ్ తో ప్రారంభమయ్యేటువంటి వర్డ్స్ ముందు మనము ఏ అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, ఆర్టికల్స్ అనేవి మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ని బట్టి వాడము. ఆ వర్డ్ యొక్క బిగినింగ్ ఆఫ్ ద సౌండ్ ఓవెల్ సౌండ్ వస్తే మనము యాన్ అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. అదే కాన్సనెంట్ సౌండ్ ని ఇస్తే అక్కడ మనము ఏ అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. ఇవి మొత్తం కూడా ఆ నుంచి అహా వరకు ఉన్నటువంటి సౌండ్స్ ముందు మనము యాన్ అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. కా నుంచి రౌతి వరకు ఉన్నటువంటి అక్షర సౌండ్ ముందు మనము ఏ అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఎ బాయ్, ఎ గర్ల్. ఇక్కడ బా అనేటువంటి అక్షర శబ్దం అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మనము ఏ అనేటువంటి ఆర్టికల్ ని వాడాము. ఇక్కడ గా అనేటువంటి అక్షర శబ్దం వస్తుంది కాబట్టి ఇక్కడ మనము ఏ అనేటువంటి ఆర్టికల్ ని వాడాము. అండ్ ద నెక్స్ట్ వన్, ఓవల్ లెటర్ తో ప్రారంభమైనప్పటికీ ఆ అక్షర శబ్దము అనేది కాన్సనెంట్ సౌండ్ ని ఇచ్చినప్పుడు మనము ఏ అనేటువంటి ఆర్టికల్ ని మాత్రమే వాడతాము. అంటే
మనకున్నటువంటి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో AEIOU అనే ఓవెల్స్ వచ్చిన వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ సౌండ్ ఏదైతే ఉందో ఆ సౌండ్ ని బేస్ చేసి మాత్రమే మనము ఆర్టికల్స్ ని రాస్తాము. ఒకవేళ మనకి కాన్సనెంట్ సౌండ్ అనేది వచ్చింది అంటే అక్కడ AEIOU ఓవెల్స్ వచ్చినా సరే మనం అక్కడ ఏ అనేటువంటి ఆర్టికల్ ని మాత్రమే వాడతాము. అండ్ నెక్స్ట్ వన్, మనము నౌన్స్ ని క్వాలిఫై చేసేటప్పుడు కూడా మనము ఏ అనేటువంటి ఆర్టికల్ నే వాడతాము. ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ డాక్టర్. ఇంకా మనం నౌన్ క్లాస్ చెప్తున్నప్పుడు కూడా మనం గుర్తు చేసుకున్నాము ఆర్టికల్స్ అనేవి కామన్ నౌన్, కౌంటబుల్ నౌన్ అండ్ కలెక్టివ్ నౌన్ అండ్ జెండర్ ఆఫ్ ఏ నౌన్ ముందు మాత్రమే AR అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. మిగతా అన్ని నౌన్స్ ముందు మనము ఎలాంటి ఆర్టికల్ ని వాడము. సెకండ్ ఎగ్జాంపుల్, కామన్ నౌన్ ముందు మనము ఎ కౌ అండ్ కౌంటబుల్ నౌన్ ముందు మనము ఏ అనే ఆర్టికల్ ని వాడాము, ఎ పెన్. అండ్ కలెక్టివ్ నౌన్ ముందు ఏ అనేటువంటి ఆర్టికల్ ని వాడాము, ఎ క్రౌడ్ ఆఫ్ పీపుల్. అండ్ జెండర్ ఆఫ్ ఏ నౌన్ ముందు కూడా మనము ఏ అనేటువంటి ఆర్టికల్ ని వాడాము. ఎగ్జాంపుల్, ఎ మ్యాన్. వీటి ముందు యాన్ అనేటువంటి ఆర్టికల్ ని కూడా వాడతాము. అయితే అక్కడ ఉన్నటువంటి అక్షర శబ్దము ఓవెల్ గా వచ్చినప్పుడు మనము యాన్ అనేది వాడతాము. కాన్సనెంట్ గా వచ్చినప్పుడు ఏ అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. అండ్ నెక్స్ట్, ఆల్ ప్రొఫెషన్స్ ని తెలియజేసేటప్పుడు కూడా మనము ఏ అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. ఏ డాక్టర్, ఏ టీచర్, ఏ లాయర్. అండ్ నెక్స్ట్ వన్, ఎబ్రివేటెడ్ వర్డ్స్ ముందు కూడా మనము ఏ అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. ఇక్కడ కూడా ఎబ్రివేటెడ్ వర్డ్ అనేది కాన్సనెంట్ సౌండ్ తో వచ్చినప్పుడు మాత్రమే మనము ఏ అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. సెకండ్ ఎగ్జాంపుల్, ఏ BA స్టూడెంట్. ఇక్కడ సౌండ్ అనేది B గా పలికాము కాబట్టి ఇక్కడ మనము ఏ అనేటువంటి ఆర్టికల్ ని వాడుతున్నాము. అండ్ దెన్ సెకండ్ వన్, యూజెస్ ఆఫ్ ద ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్. ఇక్కడ యాన్ అనేటువంటి ఆర్టికల్ ని కూడా మనము ఏ అనే ఆర్టికల్ ని ఎక్కడెక్కడైతే వాడామో అక్కడక్కడ వాడతాము. అయితే ఏ అనే ఆర్టికల్ ని మనము కాన్సనెంట్ సౌండ్ కి ముందు వాడితే ఇక్కడ యాన్ అనేటువంటి ఆర్టికల్ ని మనము ఓవెల్ సౌండ్ ముందు వాడతాము. ద ఫస్ట్ వన్, బిఫోర్ ద ఓవెల్ సౌండ్ అంటే ఓవెల్ సౌండ్ తో ప్రారంభమయ్యేటువంటి పదాల ముందు మనము యాన్ అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, అన్ ఆపిల్, అన్ ఎగ్. ఇక్కడ మనము ఆ అనేటువంటి శబ్దంతో పలికాం కాబట్టి యాన్ అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. ఇక్కడ అన్ ఎగ్ అనే పదంలో మనము ఏ అనేటువంటి శబ్దంతో పలికాము కాబట్టి ఇక్కడ యాన్ అనేటువంటి ఆర్టికల్ ని వాడాము. అండ్ నెక్స్ట్ వన్, కాన్సనెంట్ లెటర్ తో వచ్చిన సౌండ్ అనేది ఓవెల్ గా పలికితే మనము యాన్ అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. ఇక్కడ ఆనెస్ట్ పర్సన్ అండ్ అవ ఈ రెండు పదాలకు కూడా మనము యాన్ అనేటువంటి ఆర్టికల్ నే వాడాము. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ చూడండి ఒకసారి. ఆనెస్ట్ అంటే ఆ అనేటువంటి పదంతో పలికాము కాబట్టి యాన్ అనేటువంటి ఆర్టికల్ ని వాడాము. ఇక్కడ అవ అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ప్రొనౌన్సియేషన్ ఆ కాబట్టి యాన్ అనేటువంటి ఆర్టికల్ ని వాడాము. అండ్ నెక్స్ట్ వన్, ఎబ్రివేటెడ్ వర్డ్స్ ముందు మనము యాన్ అనేటువంటి ఆర్టికల్ నే వాడతాము. అయితే ఇక్కడ వచ్చేటువంటి స్టార్టింగ్ ఆఫ్ ద లెటర్ సౌండ్ అనేది మనకు ఓవెల్ సౌండే రావాల్సి వస్తుంది. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, MLA. ఇక్కడ ఏ అనేటువంటి అక్షర శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి మనం ఇక్కడ యాన్ అనేటువంటి ఆర్టికల్ ని వాడుతున్నాము. ఎట్ ది సేమ్ టైం MSC. ఇక్కడ స్టార్టింగ్ మనము ఏ అనేటువంటి అక్షర శబ్దాన్ని పలికాము కాబట్టి ఇక్కడ యాన్ అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. ఎట్ ది సేమ్ టైం SA. ఇక్కడ ఏ అనేటువంటి అక్షర శబ్దమే వస్తుంది. ఎట్ ది సేమ్ టైం SI. ఇక్కడ యాన్ అనేటువంటి ఆర్టికలే వస్తుంది. ఎట్ ది సేమ్ టైం NGO. ఇక్కడ ఏ అనేటువంటి అక్షర శబ్దమే వస్తుంది కాబట్టి ఇక్కడ మనము యాన్ అనేటువంటి ఆర్టికల్ ని వాడాము. అండ్ నెక్స్ట్, యూజెస్ ఆఫ్ ద డెఫినెట్ ఆర్టికల్ ద. ఈ ద అనేటువంటి ఆర్టికల్ ని మనము విశ్వంలో ఏదైనా ఒకటే వస్తువు ఉంది అని సూచించే సందర్భంలో అంటే యూనిక్ థింగ్స్ ముందు మనము ద అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. సెకండ్ ఎగ్జాంపుల్, ద ఎర్త్, ద సన్, ద మూన్. అండ్ నెక్స్ట్ వన్, ఫేమస్ బుక్స్ ఆర్ ద హాలీ బుక్స్ అంటే ప్రసిద్ధి చెందినటువంటి బుక్స్ తర్వాత పవిత్రమైనటువంటి గ్రంథాల ముందు మనము ద అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. సెకండ్ ఎగ్జాంపుల్, ద భగవద్గీత, ద రామాయణ, ద మహాభారత ఎక్సెట్రా వీటన్నిటి ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. అండ్ నెక్స్ట్ వన్, సింగులర్ కామన్ నౌన్ గా వచ్చి
వాటి యొక్క జాతి మొత్తాన్ని సూచించే సందర్భంలో కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ద డాగ్ ఈజ్ ఫైట్ఫుల్ యానిమల్ అండ్ ద కౌ ఈజ్ ఎ యూస్ఫుల్ యానిమల్. అండ్ నెక్స్ట్ వన్, సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు మనము ద అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. సెకండ్ ఎగ్జాంపుల్, రామా వాజ్ ద గ్రేటెస్ట్ కింగ్ ఇన్ ఇండియా. ఇక్కడ గ్రేటెస్ట్ అనేది మనకు సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఈ సూపర్లేటివ్ డిగ్రీ ముందు మనము ద అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. అండ్ నెక్స్ట్ వన్, ఆర్డినల్ నంబర్స్ ముందు మనము ద అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. ద ఫస్ట్ అండ్ ద సెకండ్, ద థర్డ్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. అండ్ ద నెక్స్ట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ నే వాడతాము. ద ఫ్లూట్, ద వీణా, ద పియానో. అండ్ నెక్స్ట్ వన్, మౌంటైన్ రేంజెస్ ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ నే వాడతాము. సెకండ్ ఎగ్జాంపుల్, ద హిమాలయాస్, ద వింధ్యాస్. అంటే పర్వత పంక్తుల ముందు మాత్రమే మనం ద అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. అదే విధంగా పీక్స్ అంటే ఇప్పుడు ఎవరెస్ట్ అనేది ఉంది, అది ఏమవుతుంది, శిఖరం అవుతుంది. ఎట్ ది సేమ్ టైం అది ప్రాపర్ నౌన్ అవుతుంది. సో అక్కడ మనము ద అనేటువంటి ఆర్టికల్ ని వాడము. అండ్ నెక్స్ట్, ఓసియన్, సీస్, రివర్స్, లేక్స్, వాటర్ ఫాల్స్ ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ ని వాడతాము. టేక్ ద ఎగ్జాంపుల్, ద అరేబియన్ సీ, ద ఇండియన్ ఓసియన్, ద గోదావరి రివర్, ద కృష్ణా రివర్, ద కొల్లేరు లేక్ అండ్ ద నయగరా వాటర్ ఫాల్స్. అండ్ నౌ సెకండ్ వన్, జీరో ఆర్టికల్ ఆర్ నో ఆర్టికల్. అంటే మనము చాలా సందర్భాల్లో కూడా మనము ఆర్టికల్ ని వాడినటువంటి నౌన్స్ అనేవి వస్తుంటాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రాపర్ నౌన్. మనము నౌన్స్ క్లాస్ చెప్తున్నప్పుడు ఏ నౌన్స్ ముందు మనము ఆర్టికల్ వాడాలి, ఏ నౌన్స్ ముందు ఆర్టికల్ ని వాడకూడదు అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. అవేంటంటే ప్రాపర్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్ అండ్ మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు మనము ఎలాంటి ఆర్టికల్ ని వాడము అని చెప్పుకున్నాం. వాటి గురించి ఒక్కొక్క దాని గురించి వివరంగా నేర్చుకుందాం. ద ఫస్ట్ వన్, ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ యానిమల్. వీటి ముందు మనము ఎలాంటి ఆర్టికల్ వాడము అని అప్పుడు చెప్పుకున్నాము. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా ప్రాపర్ నౌన్ ముందు మనము ఎలాంటి ఆర్టికల్ ని వాడట్లేదు. సెకండ్ ఎగ్జాంపుల్, పండరి, పల్లవి, పవన్. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క పేరుని తెలియజేస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. కాబట్టి వాటి ముందు మనము ఎలాంటి ఆర్టికల్ ని వాడడం లేదు. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, అన్కౌంటబుల్ నౌన్. అంటే మనము లెక్కించడానికి వీలు పడనటువంటి నౌన్స్ ని మనము అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటాము. వాటి ముందు కూడా మనము ఎలాంటి ఆర్టికల్స్ అనేవి వాడము. టేక్ ద ఎగ్జాంపుల్, అడ్వైస్, మిల్క్, వాటర్. అండ్ నెక్స్ట్, మెటీరియల్ నౌన్ ముందు కూడా మనము ఎలాంటి ఆర్టికల్ అనేది వాడము. టేక్ ద ఎగ్జాంపుల్, గోల్డ్, ఐరన్, సిల్వర్. అండ్ నెక్స్ట్ వన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు కూడా మనము ఎలాంటి ఆర్టికల్ ని అయితే వాడము. టేక్ ద ఎగ్జాంపుల్, నాలెడ్జ్, లవ్, హంగ్రీ. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. అండ్ ద నెక్స్ట్ వన్, లాంగ్వేజెస్ ముందు కూడా మనము ఎలాంటి ఆర్టికల్స్ అయితే వాడము. ఎగ్జాంపుల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. అండ్ ద నెక్స్ట్ వన్, మీల్స్ ముందు, మినరల్స్ ముందు, కెమికల్స్ ముందు, కలర్స్ ముందు అండ్ ఫెస్టివల్స్ ముందు కూడా మనము ఎలాంటి ఆర్టికల్ అయితే వాడము. టేక్ ద ఎగ్జాంపుల్, మీల్స్ గా మనము బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ని వాడతాము. వీటి ముందు కూడా ఎలాంటి ఆర్టికల్ ని వాడము. ఎట్ ది సేమ్ టైం మినరల్స్, కోల్, పెట్రోలియం అండ్ కెమికల్స్, హైడ్రోజన్, ఆక్సిజన్. వీటి ముందు కూడా మనము ఎలాంటి ఆర్టికల్ ని వాడము. ఎట్ ది సేమ్ టైం కలర్స్ ముందు కూడా మనము ఎలాంటి ఆర్టికల్ ని వాడము. వైట్, రెడ్, బ్లాక్. వీటి ముందు ఎలాంటి ఆర్టికల్ అయితే వాడము. ఎట్ ది సేమ్ టైం ఫెస్టివల్స్ ముందు కూడా మనము ఎలాంటి ఆర్టికల్ అయితే వాడము. టేక్ ద ఎగ్జాంపుల్, దీపావళి, ఉగాది. ఇలా వీటి ముందు కూడా మనము ఆర్టికల్ అయితే వాడము. అయితే కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ లో మనము ఆర్టికల్ అయితే వాడాల్సి వస్తుంది. అవేంటంటే వీటిని ఎక్సెప్షన్స్ అని కూడా అనొచ్చు. ఇక్కడ గోల్డ్ అనేది మనకి ఏమవుతుంది, మెటీరియల్ నౌన్ అవుతుంది. ఇంత ముందు చెప్పుకున్న రూల్స్ ప్రకారం మెటీరియల్ నౌన్ ముందు మనము ఎలాంటి ఆర్టికల్ అయితే వాడము అని చెప్పాము. అయితే ఇక్కడ గోల్డ్ అనేది ఒక మెటీరియల్ నౌన్, దాని ముందు మనము ఏ అనేటువంటి ఆర్టికల్ ని వాడాము. ఎందుకు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సబ్స్టెన్స్ అనేది మెటీరియల్ రూపంలో వాడితే అక్కడ మనము ఎలాంటి ఆర్టికల్ ని వాడము. కానీ ఇచ్చినటువంటి సబ్స్టెన్స్ అనేది ఒక వస్తువు రూపంలో ఉన్నప్పుడు, అంటే ఇక్కడ గోల్డ్ చైన్ అంటున్నాం, అంటే ఇక్కడ దీన్ని వస్తువు రూపంలో చెప్తున్నాం కాబట్టి అక్కడ మనము ఏ లేదా యాన్ అనేటువంటి ఆర్టికల్ ని వాడొచ్చు. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, ఏ ఐరన్ రాడ్, ఏ డైమండ్ నెక్లెస్. ఇలా వచ్చినప్పుడు మనము ఏ లేదా యాన్ అనేటువంటి ఆర్టికల్ ని వాడుతున్నాము.
టేకింగ్ ద అనదర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ద అడ్వైస్ ఆఫ్ చాణక్య అంటే ఇక్కడ అడ్వైస్ అనేది మనకి ఏమవుతుంది, అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. సో ఈ అన్కౌంటబుల్ నౌన్ ముందు కూడా మనం ఎలాంటి ఆర్టికల్ ని వాడము అని చెప్పాము, కానీ ఇక్కడ దానటువంటి ఆర్టికల్ ని వాడాము. ఎందుకు అంటే ఏదైనా ఒక నౌన్ తర్వాత మనకి ఆఫ్ గాని, ఇన్ గాని, విత్ గాని, విచ్ గాని వస్తే ఆ నౌన్ కి ముందు మనము దానటువంటి ఆర్టికల్ ని వాడతాము. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి నౌన్ అనేది ఏ నౌన్ అయినా సరే, అది ప్రాపర్ నౌన్ కావచ్చు, అన్కౌంటబుల్ నౌన్ కావచ్చు, మెటీరియల్ నౌన్ కావచ్చు, అబ్స్ట్రాక్ట్ నౌన్ కావచ్చు, వాట్ ఎవర్ దట్ మే బి, ఏదైనా కావచ్చు. అలా నౌన్ తర్వాత వెంటనే ఆఫ్, ఇన్, విత్, విచ్ ఈ పదాలు నౌన్ తర్వాత వస్తే ఆ నౌన్ ముందు మనము దానటువంటి ఆర్టికల్ ని వాడతాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన బిట్టు. ఇలా ఆర్టికల్లో కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉంటాయి, వాటిని మనము బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు ఆర్టికల్స్ కూడా ఈజీ అవుతాయి. ఇవే మనకున్నటువంటి ఏ, యాన్ అండ్ ద ఆర్టికల్, డెఫినెట్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్. వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎట్ ది సేమ్ టైం వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రొనౌన్సియేషన్ క్లాసెస్ కూడా మనము ముందు ముందు క్లాసెస్ లో చెప్పుకుందాం. మీకు నా క్లాస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ కొండావర్ పండరి. హ్యావ్ ఎ నైస్ డే.